అనంతపురంలోని తవ్వకాల్లో గంగమ్మ విగ్రహం బయటపడడం నగరంలో చర్చనీయాంశమైంది. వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉన్న స్థలంలో విగ్రహం దొరికింది. విగ్రహ రూపంలో తాను భూమికి 2 అడుగుల లోతున ఉన్నానని గంగమ్మ తనకు కలలో కనిపించి చెప్పిందని అంజయ్ అనే యువకుడు స్థానికులతో చెప్పాడు. దాంతో అతను చెప్పిన చోట స్థానికులు తవ్వకాలు జరిపారు. అతను చెప్పినట్లే సరిగ్గా 2 అడుగుల లోతున అమ్మవారి విగ్రహం కనిపించడంతో ఆశ్చర్యపోయారు. గంగమ్మ విగ్రహం కనిపించగానే అమ్మవారి పోనిందంటూ యువకుడు అంజయ్ ఊగిపోయాడు. స్థానికులు గంగమ్మ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఏం చేసుకోమంటావు? మంచిగా చెడ్డగా అడుగు. మంచిగా చెడ్డగా అమ్మాయి వచ్చింది, మంచికి వచ్చిందా చెడ్డకి వచ్చిందా? ఎట్లా చూసుకోండి వాళ్ళు బాగా, ఈ ఏరియాలంతా చూసుకోండి వాళ్ళు బాగా. నా బాలలకు అంతా ఆనందమైంది. ఇక్కడ గుడి వస్తుందని ఏంటికి ఇచ్చినట్లు చెప్పాలా, ఇట్లా ఇచ్చినట్లు కాదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం నగరంలో ఒక స్థలంలో ఎర్రదొడ్డి గంగమ్మ వెలిసిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వ్యాపించే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక దేవత వెలిసి ఒక యువకుడి కళలోకి వచ్చి దేవత వెలిసిందని చెప్పగానే ఇక్కడ తవ్వకాలు జరపడంతో 2 అడుగుల లోతులో కూడా ఒక దేవత ఇక్కడ విగ్రహం బయటపడింది. ప్రస్తుతం ఈ గురించి మనతో మాట్లాడుతూ స్థానికురాలు ప్రత్యేక సాక్షి ఉన్నారు. మీరు చెప్పండి, ఏం జరిగింది? ఎన్ని గంటల దేవుడు వచ్చాడమ్మా? 2-3 వారాలు ఇక్కడికి వచ్చి పోతున్నాడన్న. మేమైతే గమనించలేదు. ఇక్కడ మా చుట్టుపక్కల అందరూ లేచి చూసి ఇట్లా నైట్లో వస్తే ఎట్లమ్మా, పగులు వచ్చి అందరికీ చెప్పి చెయ్యండి అంటే ఈరోజు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చినాడు. వచ్చినాక చుట్టూ పూలు అవన్నీ చల్లి అక్కడే నిల్చుకున్నాడు ఆ బాబు. నిల్చుకొని ఇక్కడ ఉందమ్మా ఇక్కడ చెయ్యండి అంటే గుణపం తీసుకొని అదంతా తవ్విన తర్వాత ఇక్కడ మేము అవన్నీ ఫోటోలు ఉంటే తీసేసినామన్నా. పసుపు కుంకుమ నిమ్మకాయ అన్నీ వేసేయండి అమ్మ బయటకు వస్తుంది అని. ఇట్లా వచ్చేటప్పుడు చాలా కాంతితో వచ్చింది అమ్మ. మట్టి ఎంత చల్లి ఎక్కువ. మీరు చూసారమ్మా? ప్రత్యక్షంగా చూసారు? ఇక్కడే ఉన్నాం మేము, నేను మా ఆయన అందరం ఉన్నాం, పిల్లలు అందరూ ఉన్నాం. చూసినామన్నా. చూసినాము. అబ్బాయికి ఎన్ని వారాలుగా కళ్ళకి వస్తుందమ్మా దేవత? ఆ పిల్లోడు ఇప్పటికి చాలా రోజులైందంట రాబట్టి నైట్ పూట్ల ఎవరిమైతే చూడలేదు. మళ్ళీ ఒకరోజు ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినా కానీ నాకేం కాలేదు, వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా భయపడి మళ్ళీ ఇక్కడున్న వాళ్ళనంతా కాలనీల వాళ్ళనంతా లేపాడు ఆ బాబు. అట్లా జరిగింటే మా ఇంటి దగ్గర ఏమన్నారు, నైట్ రావద్దు పగులు వచ్చి చూపి అంటే తెల్లవారుదలకే సూర్యుడు రాకతలకి తీయమన్నారని ఉరుములలో అంతా వచ్చి తీసినారన్న. ఎంత లోతులు ఉందమ్మా దేవత విగ్రహం? ఒక 2 అడుగుల్లోనే ఉండింది. పైన ఏం చెప్పాడమ్మా యువకుడు? ఏమని చెప్పాడు? ఇక్కడ గుడి కట్టాలి ఏమని చెప్పాడమ్మా? ఇది తీస్తే కాలనీ అంతా బాగుపడుతుంది, గుడి కట్టాలా, ఇంకా ఏంటో నాగపడిగలు అమ్మవారి బిందె అవన్నీ వినాయకుడు అవన్నీ బయటకు వస్తాయంట అని చెప్పినాడు. ఎంతమంది తవ్వకాలు జరిపారమ్మా ఇక్కడ? ఇక్కడ మేము అందరం ఒక 5-6 మంది ఉన్నామన్నా. ఏం భయం అనిపించలేదన్న, ఏం అనిపించలేదు. ఆమె కాంతితో కనిపిస్తుంది, ఏం అనిపించలే. ఆ విగ్రహానికి ఏం పేరు పెట్టారమ్మా? ఏం స్వామి అని చెప్పారు? గంగమ్మ, వెరిదొడ్డి గంగమ్మ. వెరిదొడ్డి గంగమ్మ మీకు ఫేమస్ అమ్మా ఇక్కడ దేవత? ఏమో ఆ బాలుడికి వచ్చి కళలో చెప్పిందని చెప్తున్నారు. ఫేమస్ అనేది తీసినారు కాబట్టి ఇప్పుడు అందరికి ఆనందమైంది అంతే. మీ కళ్ళ దేవత పైకి వచ్చింది. ఎంత లోతులు తవ్వారా? గుంతలు పూర్తి తవ్వినారన్న. ఇక్కడే అది ఉండే కృష్ణుడి పటము ఇట్లా బోర్ల పడింటే ఆ పిల్లోడు నేను పోలేను ఆంటీ అని. సరే నేను నిలబడతా తీస్తానంటే ఎర్రచీమలన్నీ బొక్కల్లో నుండి వచ్చా. శుక్రవారం రోజు చూస్తున్నాం. అక్కడైతే ప్రస్తుతం పసుపు కుంకుమ పూలన్నీ ఉన్నాయి. అక్కడే విగ్రహం నుంచి తీసుకువచ్చారు. నిమ్మకాయ కట్ చేసి వస్తుంది, మీరు అనుకునే కోరికలు నెరవేరుతాయి అని చెప్పినాడు ఆ బాలుడు. చూస్తున్నాం అంతా కూడా అక్కడే విగ్రహం నుంచి తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఒక కాంతితో కూడా పైకి వచ్చిందని చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉరుములు డ్రమ్స్తో కూడా స్వాగతం విగ్రహానికి ప్రస్తుతం అంతా కూడా దీనికి పూజలు చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కూడా ఇక్కడ పూజలు జరిగే అవకాశం ఉంది, టెంపుల్ కట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఒక వాటర్ ట్యాంక్ సచివాలయం ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే ఒక మూలకు విగ్రహం వెలిసిందని కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేరుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి నైవేద్యము పళ్ళు పలహారాన్ని కూడా పెట్టి ఉంచారు. పూజలు కూడా చేస్తున్నారు మరికొంతమంది. చూస్తున్నాం లైవ్లో కూడా వాళ్ళు పూలు పలహారాలు తీసుకొచ్చి
పూజలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ స్థానిక కాలనీ వాసులేను. మీరంతా ఇక్కడ ఉండే వాళ్ళేనమ్మా? మీరంతా మీరు నమ్ముతారా దేవుని అక్కడ ఉందమ్మంతా ఇదా? చూస్తూ వీళ్ళంతా కూడా పూజలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా దేవుని నమ్ముతామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ టెంపుల్ ఉన్నాము ఏమన్నా ఇక్కడ? ఇక్కడ వేప చెట్టు ఉండండి అంతే, ఏం టెంపుల్ ఏం లేదు. అప్పుడు ప్రస్తుతానికి ఈ ఏరియాలో గుడి కట్టాలంటే ఈ ఏరియా వాళ్ళే గుడి వద్దన్నారు కాలనీ వాళ్ళు. అదేం కాదు, దైవదంగానే కదా మనకు వచ్చినది. ఇక్కడ చెట్టు ఉండిండే ఈ ప్లేస్ లో చూస్తున్నాం. ఎప్పుడు ట్యాంకు కట్టక పూర్వంలో ఈ వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టు కింద ఈ విగ్రహం వెలసి ఉంది. దాదాపు కొన్నేళ్ళుగా కూడా ఇక్కడ ఒకటి కొన్ని వారాలకు కళ్ళకి వస్తుంది, కళ్ళకి వచ్చి తీసుకొస్తుంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అవి కూడా అందుబాటులో లేనప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు విగ్రహానికి. విగ్రహం మా కాలనీలో మాకు వెలసడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విగ్రహం వెలిసిన వార్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కొంతమంది అంత భక్తులు కానీ చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ పెద్ద ఎత్తున చేరుకుని వారంతా కూడా వచ్చి పూజలు చేస్తూ ఆ విగ్రహానికి ఏదైతే వెలిసిందో ఎర్రదొడి గంగమ్మ అని పేరు పెట్టారు. ఆ విగ్రహం ఇక్కడ వెలిసి ఉండటంతో పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ స్థానికులు అలాగే చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా చేరుకొని వారంతా కూడా పూజలు నిర్వహిస్తూ పూజలు పలహారాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కాలనీ అంతా చూస్తూ అంత సచివాలయం ప్రాంగణం ఇది. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. గౌరవ్ గార్డెన్స్ అనే పేరుతో కూడా అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇదంతా పూజలు చేసేందుకు కూడా స్థానికులతో పాటు ఇతర కాలనీ వాసులు అలాగే కొంతమంది మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఇక్కడ విగ్రహం గుడి కూడా కట్టాలంటూ కూడా గుడి కట్టే అవకాశం ఉందని చెప్తే పరిస్థితి. మరికొంతమంది స్థానికులు మనతో మాట్లాడుతుందాం. ఏం చెప్తారమ్మా? దేవుడు ఇక్కడ విగ్రహం వెలిసింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్పాలి కూడా మాటలు రావడం లేదండి. ఎందుకంటే ఒక అడుగులో ఇట్లా అమ్మవారు బయటపడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అబ్బాయి అయితే వారం నుంచి మాకు చెప్తూనే ఉన్నాడు ఇలా ఉంది అని. కానీ ఎవరు నమ్మలేదు మొదట. లేదమ్మా నేను అమ్మవారిది శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను, ఫస్ట్ నేను తీసేస్తానని చెప్పి ఈరోజు మంగళవారం అని చెప్పి తెల్లారుజామునే వచ్చేస్తాడు అబ్బాయి. వచ్చేసి ఓపెన్ చేసి చూస్తేనే అసలు అమ్మవారి మొహం బాగా అసలు ఎంత అందంగా ఉందంటే అంత చెక్కినట్టు ఉంది అమ్మవారు, చాలా బాగున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, కింద ఇంకా నిధి కూడా ఉంది, నాగులు ఉన్నాయి, వినాయకుడి ప్రతిమ కూడా ఉన్నాయి లోపలనే అడుగు లోపల అని అంటున్నారు. కానీ మేమైతే ఒకటే అంటున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో సహకరించుకొని ప్రాసెస్ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మీరు అబ్బాయి మాటలు విశ్వసించారు, నమ్మారా? ఎందుకంటే అబ్బాయి 2 వీక్స్ నుంచి కళ్ళ కోసం చెప్పాడు. అబ్బాయి మాట మీరు నమ్మారా? మొదట్లో అయితే నమ్మలేదండి. అబ్బాయి గజ్జల శబ్దం వస్తూ ఉంది, నాకేదో ఒక శక్తి పీకుతా ఉంది పలానా స్థలంలో అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. కానీ మేము నమ్మలేదు. కానీ వస్తా ఒక 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయి బిహేవియర్లో తీవ్రం ఎక్కువైపోయింది. మార్నింగ్ అసలు చెప్పకుండా డైరెక్ట్గా వచ్చేసి అబ్బాయి నా చేత కావడం లేదని చెప్పి వచ్చి ఓపెన్ చేసేసాడు. ఆ తర్వాత మాకు కూడా విషయం తెలిసిందండి. చూస్తే అబ్బాయి చెప్పినట్టే నిజంగానే అమ్మవారి విగ్రహం అయితే కనబడుతోంది మాకు. ఎలా అనిపిస్తుంది మీకు? దేవత వెలిసిన ఎర్రజోడి గంగమ్మ పేరు పెట్టుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మంగళవారం పూట అది అమ్మవారిది గంగమ్మ గారు బయటపడ్డారంటే మాత్రం ఖచ్చితంగా ఇది హర్షించాల్సిన విషయమే. చూస్తున్న పెద్ద ఎత్తున అంతా కూడా సంతోషంతో ఉన్నాము. మాకు అమ్మవారు మంగళవారం రోజు తనతో తానే బయటికి రావడం, ఒక యువకుని ద్వారా కల్లోకి వచ్చి బయటికి రావడం కూడా పెద్ద ఎత్తున మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ విగ్రహానికి అయితే పూజలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా గుడి కట్టించాలి. ఇక్కడ అయితే కింద అమ్మవారి విగ్రహం కింద గుప్త నిధులు కూడా ఉన్నాయి, నాగపడిగ లాంటివి మా కళ్ళలోకి వస్తున్నాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో అనేది కూడా. ఎందుకంటే ప్రస్తుతం అయితే అంత కాలనీ వాసులు కూడా పూజలు నిర్వహిస్తూ వాళ్ళు వేడుకలు చేసిన పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. అనంతపురం జిల్లాలో తవ్వకాల్లో గంగమ్మ విగ్రహం బయటపడడం నగరంలో చర్చనీయాంశమైంది. వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉన్న స్థలంలో విగ్రహం దొరికింది. విగ్రహ రూపంలో తాను భూమికి 2 అడుగుల లోతున ఉన్నానని గంగమ్మ తనకు కలలో కనిపించి చెప్పిందని అంజీ అనే యువకుడు స్థానికులతో చెప్పాడు. దాంతో అతను చెప్పిన చోట స్థానికులు తవ్వకాలు జరిపారు. అతను చెప్పినట్లే సరిగ్గా 2 అడుగుల లోతున అమ్మవారి విగ్రహం కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇటు గంగమ్మ విగ్రహం కనిపించగానే అమ్మవారి పూనిందంటూ యువకుడు అంచి ఊగిపోయాడు. స్థానికులు గంగమ్మ విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నారు. ఏం చేసుకోమంటావు? మంచిగా చెడ్డది అడుగు. మంచిగా చెడ్డగా అమ్మాయి వచ్చింది, మంచికి వచ్చిందా చెడ్డకి వచ్చిందా? ఎట్లా చూసుకోండి వాళ్ళు బాగా, ఈ ఏరియాలంతా చూసుకోండి వాళ్ళు బాగా. నా బాలలకు అంతా ఆనందమైంది, ఇక్కడ గుడి వస్తుంది. ఏంటికి ఇచ్చినట్లు చెప్పాలా, ఇట్లా ఇచ్చినట్లు కాదు. ఇట్లా ఏం చేసుకోమంటావు? మంచిగా చెడ్డది.